లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈడీకి ఏసీబీ అందజేసింది. ఏసీబీ ఇచ్చిన వివరాలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈడీ విచారణను మరింత వేగవంతం చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7 విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. డిసెంబర్ 31 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ఈడీ నోటీసులు గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతున్నాయట. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేసింగ్ కేసు వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఏసీబీ అందజేసింది. ఈ కేసుకు సంబంధించి ఆర్థిక శాఖ రికార్డులు, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, హెచ్ఎండీఏ చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ ను ఈడీకి ఏసీబీ అందజేసింది. అలాగే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో కీలక అంశాలను ఏసీబీ ప్రస్తావించింది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగించడంతో పాటు నేరపూరిత ప్రవర్తనతో కేటీఆర్ నగదు బదిలీ చేయించారని కౌంటర్లో ఏసీబీ పేర్కొంది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కేటీఆర్ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి చేశారని, అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు 55 కోట్లు బదిలీ చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. దీనివల్ల హెచ్ఎండీఏకు 8 కోట్లు అదనపు భారం పడిందని, అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని కోర్టును అడగటం దర్యాప్తును అడ్డుకోవటమే అని ఏసీబీ వాదిస్తోంది. కేటీఆర్ వేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని ఏసీబీ కౌంటర్లో పేర్కొంది. అధికారుల నుంచి అనుమతి పొందిన తరువాతనే కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీబీ తెలిపింది. రాజకీయ కక్షతోనూ అధికారులపై ఒత్తిళ్లతోనూ కేసు నమోదు చేశామనటం సరైంది కాదని ఏసీబీ వెల్లడించింది. మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘించారని తెలిపింది. ఎఫ్ఈఓకు చెల్లింపులు జరపాలని స్వయంగా కేటీఆర్ వెల్లడించినట్లు తానే చెప్పారని, ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ ఆలస్యమైనందున కేసు కొట్టివేయాలని కోరటం సరైంది కాదని ఏసీబీ తెలిపింది. తీవ్రమైన అభియోగాలున్నప్పుడు ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయొచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని కౌంటర్లో ఏసీబీ పేర్కొంది. మరోవైపు ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపింది. వారిని జనవరి 2-3 తేదీల్లో తమ ముందుకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసుల్లో తెలిపింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా డిసెంబర్ 31 వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేటీఆర్ నాట్ టు అరెస్ట్ ఆదేశాలను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ వేయగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే ఐఏఎస్ అధికారి దానా కిషోర్ ను విచారించారు. సుదీర్ఘంగా దాదాపు 7 గంటల పాటు దానా కిషోర్ ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయన విచారణ సందర్భంగా వెల్లడించిన వివరాల ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. దానా కిషోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో A2 అరవింద్ కుమార్, A3 హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు ఈడీ నోటీసులు రావటంతో వారు విచారణలో అప్రూవర్లుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే కేటీఆర్ కు ఉచ్చు బిగుసుకోవటం ఖాయమన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.